వెల్కమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్‌ని విజిట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్. సో, ఈ ఛానల్‌లో నేను స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్‌లో ఏం జరుగుతుంది? అలాంటివి ఏమీ నేను డిస్క్రైబ్ చేయనండి. నేను జస్ట్ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్‌లో నేనేం చేస్తాను? ఒక ఒక సిస్టమాటిక్‌గా ఒక ప్రొసీజర్‌లో వెళ్ళి నేను స్టాక్ మార్కెట్ నుంచి డైలీ బేసిస్ మీద ఎలా ప్రాఫిట్స్ అని తీసుకుంటూ ఉంటానన్నది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, బేసిక్‌గా ఏందంటే నేను ఇది వెరీ ఫస్ట్ వీడియో అండి. సో, ఈ వీడియోల ద్వారా నేనేం స్టార్ట్ చేశానంటే ఫిబ్రవరి మంత్ సిరీస్. ఫిబ్రవరి మంత్ సిరీస్‌కి నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్‌ని డైలీ క్రియేట్ చేసుకుంటా. ఏ రోజు నేను ఎలా ఏం ప్రాఫిట్ చేస్తున్నాను, ఏ రోజు లాస్ చేస్తున్నాను, ఎంత లాస్ చేస్తున్నాను, ఎంత ప్రాఫిట్ చేస్తున్నాను, ఇయన్నీ నేను డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్‌కి మనం ఫిబ్రవరి మంత్‌లో స్టాక్ మార్కెట్ నుంచి ఎంత ప్రాఫిట్‌ని గెయిన్ చేశాము అన్నది సమ్మరీగా తీసుకుంటామన్నమాట. ఓకే. సో, ఇది ఈ వీడియో సమ్మరీ. సో, బేసిక్‌గా నేనేం చేస్తానంటే, ఈరోజు ఫిబ్రవరి మంత్ కోసం ట్రేడ్ తీసుకోవడం అయితే జరిగింది. సో, ఈ ట్రేడ్స్ ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు రన్ అవుతూ ఉంటాయి డైలీ. సో, మన మార్కెట్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు మన మార్కెట్ టైమింగ్స్ అనమాట. సో, ఈరోజు నేను చేసిన ట్రేడ్స్‌లో నాకు జరిగిన ఈరోజు నాకు చూపిస్తున్న ప్రాఫిట్ వచ్చేసి రూ. 1,409. అంటే ఇది ఇంకా మార్కెట్‌లోనే ఉంది. ట్రేడింగ్‌లోనే ఉంది. నా బ్యాంక్‌లోకి నేను విత్‌డ్రా చేసుకోలేదు. ఇది నేను ఎప్పుడు విత్‌డ్రా చేసుకుంటాను అంటే ఎవ్రీ వీక్, ఎవ్రీ వీక్ నేను ఆ వీక్‌ని ఎంత ప్రాఫిట్ అయిందో మొత్తం అలా ఎవ్రీ వీక్ నేను నా ప్రాఫిట్‌ని నా బ్యాంక్‌లోకి విత్‌డ్రా చేసుకుంటా అనమాట. ఇది ఓవరాల్‌గా వీడియో స్టేటస్. సో, నేనేం చేస్తానంటే బేసిక్‌గా స్టాక్ మార్కెట్‌లో 2 టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకుంటాను. నేను 2 టైప్స్ ఆఫ్ ఎందుకంటున్నాను అంటే చాలా బ్రీఫ్‌గా, షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. టైప్ 1 వచ్చేసి ఇది. ఇక్కడ చూసారా? నిఫ్టీ అని ఉంది. నిఫ్టీ, నిఫ్టీ అన్నది ఒక ట్రేడ్. అలానే సెన్సెక్స్ అని ఇంకోటుంది. ఇది ఒకటి. సో, ఇది ఒక ట్రేడ్ అనమాట. సో, ఇదొక ట్రేడ్ అండ్ ఇదొక ట్రేడ్. నేను మంత్ స్టార్టింగ్‌లో తీసుకుంటాననమాట ఇది. సో, ఇవి రన్ అవుతూ ఉంటాయి. రన్ అవుతూ ఉండి డైలీ బేసిస్‌లో నాకు ప్రాఫిట్ అండ్ లాస్ అలా వస్తూ ఉంటాయి. నేను మంచి ప్రాఫిట్ వచ్చిందనుకోండి నాకు, నేను మొత్తం క్లోజ్ చేసేసి నా ప్రాఫిట్ మొత్తాన్ని నేను విత్‌డ్రా తీసేసుకుంటా. ఓకే. లేదంటే నా రెగ్యులర్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు నిఫ్టీ ఇక్కడ థర్డ్ అని చూపిస్తుంది చూసారా? నిఫ్టీ థర్డ్ అంటే ఏంటి? మన రేపొచ్చే ఫిబ్రవరి 3 మంగళవారం. సో, ఆ థర్డ్‌కి ఈ ఈ ఈ లైన్‌ని ఈ ట్రేడ్‌ని క్లోజ్ చేసేసి ఇంకొక ట్రేడ్ తీసుకుంటాను. అలా. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసేదాన్ని బట్టి నేను అనుకునేటట్టు నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేను అనుకునేటట్టు అన్నీ కరెక్ట్‌గా జరిగితే ఈ రూ. 3,159 ప్రాఫిట్ ఏదైతే చూపిస్తుందో ఇది మంగళవారం నాటికి రూ. 13,670 నాకు 13,670 ప్రాఫిట్ నాకు ఇవ్వాలి. ఓకే. సో, అండ్ ఆఫ్‌కోర్స్ ఈ 2 కొంచెం లాస్‌లో ఉంటాయి. సో, మంగళవారం 3:30కి ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. నేను అనుకున్నట్టు నాకు ప్రాఫిట్ వచ్చేస్తే, ఆ ప్రాఫిట్‌ని నేను 13,000ని నా బ్యాంక్‌లోకి నేను విత్‌డ్రా చేసేసుకుంటాను. చేసుకొని మళ్ళీ థర్డ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంగళవారం ఎప్పుడు? 10వ తారీఖు వస్తుంది. సో, ఆ 10వ తారీఖుకి మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకుంటాననమాట. సో, మళ్ళీ దానికి ఇంకొక టార్గెట్ ఉంటుంది అమౌంట్. అలా. సో, ఇలా మొత్తం 4 వీక్స్ 10వ తారీఖు, మళ్ళీ 17వ తారీఖు, మళ్ళీ 24వ తారీఖు. ఇలా ఎవ్రీ వీక్ నేను సర్టెన్ అమౌంట్ ఎయిదర్ ప్రాఫిట్ ఒకవేళ ఇది లాస్ ఉంటే దాని కింద 2 ప్రాఫిట్‌లో ఉంటాయి. అలా అనమాట. సో, ఏదో ఒకటి నేను ప్రాఫిట్స్‌ని బయటకి తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో, ఇది ఒకటి. సేమ్ సెన్సెక్స్. సెన్సెక్స్ కూడా అంతే. సేమ్ సైకిల్. ఇదొచ్చేసి ఫిఫ్త్ అంటే సెన్సెక్స్‌లో గురువారం. నిఫ్టీలో మంగళవారం, సెన్సెక్స్‌లో గురువారం ఉంటుందండి ఎక్స్‌పైరీ. మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్త్ తర్వాత మళ్ళీ ఎక్స్‌పైరీ ఎప్పుడు? మళ్ళీ ఆ పై గురువారం అనమాట. అలా వారానికి. సపోజ్ చూసారా ఇప్పుడు ఇది లాస్‌లో ఉందంటే ఒకటి ప్రాఫిట్‌లో ఉంది. ఇలా సో, ఇప్పుడు సపోజ్ ఈ రూ. 2,402 ఇది ప్రాఫిట్ ఉంది కదా! సో, రూ. 1,000, 759 రెండు తీసేస్తే మిగిలిందెంత? 500 చేంజ్. ఈ 500 అండ్ ఇందులో ఒక 800.
ఇలా మొత్తం కలుపుకుంటే రూ. 1409 నాకు ఈరోజు స్టాక్ మార్కెట్‌లో ఉన్న రిజల్ట్ అనమాట. సో, ఇది ప్రొసీజర్. ఈ ఈ జస్ట్ ఫాలో అవ్వండి. చాలా డీటెయిల్‌గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలా డీటెయిల్‌గా నేను స్టెప్ బై స్టెప్ అప్‌కమింగ్ రాబోయే రోజుల్లో ఆహ్, ఆహ్, డీటెయిల్‌గా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇది ఈ ఈ ఇది జీరోదా ప్లాట్‌ఫార్మ్ అంటారండి ఇది. జీరోదా ప్లాట్‌ఫార్మ్. ఇదొచ్చేసి మీకు ఇండియాలో ఆహ్, నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ అనమాట. నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్. ఇప్పుడు సపోజ్ నాకు ఈ రూ. 1409 ఉంది కదా! ఇది నాకు గవర్నమెంట్ టాక్స్, జీఎస్టీ, ఎస్ఎస్టీ ఇలాంటివన్నీ కట్ చేసుకున్న తర్వాత నాకిస్తున్న అమౌంట్. ఓకే. పూర్తి అఫీషియల్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టాక్సెస్ డిడక్ట్ అవ్వంగా మిగిలిన నాకు అమౌంట్ అన్నమాట. నా ప్రాఫిట్ నేను ట్రేడ్ తీసుకున్న దాన్ని బట్టి నాకు వచ్చిన ప్రాఫిట్ అన్నమాట. సో, ఇది ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్. మీకు కావాలంటే జస్ట్ చూడండి గూగుల్‌లో జస్ట్ ఇండియాస్ నంబర్ 1 ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అని జస్ట్ మీరు సెర్చ్ కొట్టండి. ఇండియాస్ నంబర్ 1 ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ఇగోండి మీకు జీరోదా ఆన్‌లైన్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ అని స్టాక్ ట్రేడింగ్ అని ఇలా వస్తుందన్నమాట. సో, నేను యూజ్ చేసేదైతే ఇదే. ఇది కాదండి ఇండియాలో ట్రేడ్ చేసే వాళ్ళలో 100లో 95 మంది ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేస్తారు. ఓకే. అండ్ ఇంకోటి యాహ్! ఇప్పుడు రేపు సండే మనకు బడ్జెట్ ఉందండి. సండే పార్లమెంట్‌లో బడ్జెట్ ఉంది. సో, స్టాక్ మార్కెట్ సండే రోజు కూడా ఓపెన్ ఉంటుంది. ఓకే. సో, సండే రోజు ఓపెన్ ఉంటుంది. సండే రోజు 3:30కి స్టాక్ మార్కెట్ క్లోజ్ అవుతుందనమాట. సో, నేను సండే రోజు 4కి ఆ రోజు నా ఈ వాల్యూస్ నా ప్రాఫిట్ పెరిగిందా? తగ్గిందా? ఎలా ఉంది? నా స్టేటస్ ఏంటి? అన్నది మొత్తం నేను డీటెయిల్‌గా సండే మధ్యాహ్నం 4:00కి నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలానే ఎవ్రీ డే ఆ 3:30, 4 ఆ టైంలో ఆ రోజు నా స్టేటస్ ఏంటి? ఆ రోజు నేను ఎంత విత్‌డ్రా చేశాను? నా ప్రాఫిట్ ఎంత? ఎంత బ్యాంక్‌లో తెచ్చుకున్నాను అని మొత్తం ఇలా వీడియో ద్వారా షేర్ చేస్తాను. ఓకే. అండ్ ఇది ట్రేడింగ్ అన్నది చాలా చాలా సిస్టమాటిక్‌గా చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ అండి ఇది. ఇది మనం ఇంట్లో ఉంటూనే మంచిగా చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే దీనంత మంచి ప్లాట్‌ఫార్మ్ అంటూ ఇంకోటి లేదనమాట. అన్నెసరీగా మనం న్యూస్‌లో అవి ఇవి చూస్తూ ఉంటాం గానీ ప్రాపర్‌గా చేసుకుంటే ఇన్వెస్ట్‌మెంట్‌కి గానీ లేదా ట్రేడింగ్‌కి గానీ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి దీంతోన. మనం మన రెగ్యులర్ వర్క్ చేసుకుంటున్న పాసివ్ ఇన్‌కమ్ లాగా కూడా దీనిలో కూడా మనం హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే అండి. అయితే మరి ఈ వీడియోనైతే చూడండి. మొత్తం ఫాలో అవ్వండి. ప్లీజ్ నా సీరీస్‌ని ఫాలో అవ్వండి. డైలీ నా వీడియోస్‌ని వాచ్ చేయండి. నా స్టేటస్ ఏంటి, ఎలా ఉన్నదన్నది నేను డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ష సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. అలానే మీ ఫ్రెండ్స్‌లో ఎవరన్నా ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గానీ, ఎవరన్నా ఉండే ఉంటారు కదా! సో, వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో, వాళ్ళు కూడా దీని మీద ఫాలో అవుతారు. ఓకే అండి. సో, మళ్ళీ నేను నెక్స్ట్ సండే వీడియోలో కలుస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ. ఈ వీడియో మొత్తం వాచ్ చేసినందుకు. చాలా చాలా థాంక్ యూ. సీ యూ ఆన్ సండే 4 పీఎం. థాంక్ యూ. బై బై.